ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. కొన్ని సంవత్సరాల క్రితం ఒక కెమిస్ట్రీ లెక్చరర్ బైబిల్లోని నిర్గమాకాండం చదువుతున్నారు. మోషే తల్లి జమ్ము పెట్టకి జిగిటమన్ను కీలు పూసిన విషయం ధ్యానిస్తున్నారు. నైలు నది తీరమున కీలు దొరికిన ఎడల నేల క్రింద అక్కడ నూనె విస్తారముగా ఉంటుంది అని తలంచి సహాయకులతో వెళ్లి నూనె పొరలు కనపెట్టి గొప్ప ధనవంతుడిగా మారాడు. పరిశుద్ధ గ్రంథం పేదలకు కనువిప్పు కలిగిస్తుంది. వ్రాయబడి ఎన్నో వేల సంవత్సరాలు అయినా మనతో తిన్నగా మాట్లాడడం ఎంతో ఆశ్చర్యం. మరి ఒక ప్రొఫెసర్ ఒక సాక్ష్యం ఇస్తున్నారు. 2 చిక్కుడు గింజలు చూపించి, ఒకటి దేవుడు చేసినది, మరి ఒకటి జ్ఞానంతో కొన్ని సంవత్సరాలు ప్రయాసపడి నేను చేసినది. ఈ రెండింటిని నాటిన ఎడల ఒకటి మొలిచి చెట్టుగా పెరుగును, రెండవది మొలవదు. ఎందుకంటే దేవుడు చేసిన దానిలో జీవం ఉన్నది, మానవుడు చేసిన దానిలో జీవం లేదు. లోకంలో వేల కొలది పుస్తకాలు పబ్లిష్ అవుతున్నాయి, బట్ స్థిరంగా ఉండడం లేదు. కానీ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి కనుకనే నేడు స్థిరంగా ఉన్నవి. ఆకాశము